కొన్ని మీడియా ఛానళ్లు సీఎం రేవంత్ రెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఈసీకి ఫిర్యాదు చేశారు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టుసాయి. ఉద్దేశపూర్వకంగా తప్పుడు వార్తలు రాస్తున్న కొన్ని టీవీ, యూట్యూబ్ ఛానళ్లపై చర్యలు తీసుకోవాలని కోరారు. తప్పుడు ప్రచారాలతో సీఎం ప్రతిష్టను దెబ్బతీయడమే కాకుండా ఓటర్లను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు మెట్టుసాయి. నకిలీ సర్వేలు కొనసాగకుండా అడ్డుకోవాలని ఈసీకి విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ సంబంధించిన పార్టీకి అనుబంధంగా పనిచేసిన కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు ప్రత్యక్షంగా కావాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపైన విష ప్రచారం చేస్తున్నారు, అసభ్యమైన వాతావరణం సృష్టిస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన ఓపెన్ చెప్తున్నారు, పేమెంట్ బ్యాచ్ అని చెప్పొచ్చు. వాళ్ళని వారు స్పష్టంగా ఎప్పుడు లేని విధంగా 10 నుంచి 15 యూట్యూబ్ ఛానల్ కానివ్వండి, బై ఎలక్షన్ ఎప్పుడైతే డిక్లేర్ అయిందో అప్పటి నుంచి ఏదో ఒకటి కాంగ్రెస్ పార్టీ పథకాలపైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిపైన, కాంగ్రెస్ పార్టీ పైన విషయ ప్రచారం చేస్తున్నారు. దానికి సంబంధించి నేడు చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ కంప్లైంట్ జరిగింది. ఏ ఛానళ్ళు, ఏ యొక్క యూట్యూబ్ ఛానళ్ళు ఏ సమయంలో వారి యొక్క పేజ్ లైన్లో కానివ్వండి, వారి యొక్క ఛానల్లో కానివ్వండి, వారి యూట్యూబ్ ఛానల్ వివరాల్లో కానివ్వండి చేశారో ప్రతి ఒక్కటి నివేదిక సంబంధించిన సమాచారాన్ని సంక్షిప్తంగా ఒక పెన్ డ్రైవ్లో వేసి ఇవ్వడం జరిగింది. దాదాపుగా 10 నుంచి 15 ఒక యూట్యూబ్ ఛానళ్ళు కావాలని వారి యొక్క అహంకారంతో గత ప్రభుత్వంలో సంపాదించిన డబ్బుతో ఆ డబ్బుని ఇప్పుడు ఉప ఎన్నికల్లో యూట్యూబ్ ఛానళ్ళ పైన, అదేవిధంగా వారి ఛానళ్ళ పైన పెట్టుకుంటూ కావాలని కాంగ్రెస్ పార్టీ పైన, కాంగ్రెస్ ప్రభుత్వం పైన, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పైన విష ప్రచారం చేస్తున్నారు.